నేను శ్రీకాకుళం వెళ్ళాను, అక్కడ బస్ అవ్వలే. విజయనగరం వెళ్ళాను, అక్కడ బస్ అవ్వలే. తణుకు వచ్చాం, బస్ అవ్వరు. సామాన్లు వచ్చాం, బస్ అవ్వరు. చిత్రాలు వచ్చాం, బస్ అవ్వరు. ఎక్కడ చూసినా బస్ అవ్వరు. కారణం ఏంటంటే మా గురువుగారు నాతో మాట అన్నారు, నాయన నేను సంవత్సరాన్ని. మా గురువుగారు అన్నారు, బాబు మీరు జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. మా గురువు గారిని అడిగాను, స్వామి నన్ను సన్యాసిగా మారమంటున్నారు దేనికోసం అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, మీరు శ్రీకృష్ణదేవరాయలు వంశం నుంచి వచ్చారు. తప్పని పట్టాలి, శ్రీకృష్ణదేవరాయలు వంశం నుంచి వచ్చారు కాబట్టి 100 సంవత్సరాలకు గురువు వస్తాడు మీ వంశం నుంచి, కాబట్టి మీకు వచ్చింది అవకాశం అన్నారు. మా గురుగారు విజయనగరంలో ఉంటారు, ఆ విమానాయాల్లో కూడా ఉంటారు. అయితే నేను అనుకున్నాను ఏంటి ఇలా అంటున్నారో మనకు తెలియదు కదా, విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇప్పుడంటే అంటున్నారు, కానీ నేను ఉన్నప్పుడు 96లో విజయనగరం వెళ్ళాను తెలియదు. కాబట్టి నేను కర్ణాటక వెళ్ళాను. ఆయన చెప్పాడు మీరు కర్ణాటక వెళ్ళండి, ఎంపీలో ఉన్నదని. కర్ణాటక వెళ్తే ఈ బసవాళ్ళు ఊరు ఎక్కడ ఉన్నారో విజయపూర్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు శ్రీకృష్ణదేవరాయలు రక్షణ అంటే ఆయన పెంచిన వాళ్ళు ఎవరంటే బసవాళ్ళే పెంచారంట. ఇది ఎవరికి తెలియదు. ఎవరు పెంచారు? శ్రీకృష్ణదేవరాయల్ని పెంచారు. కాబట్టి మనం ఎవరు శ్రీకృష్ణదేవరాయలు పంపేశారు. సరే ఇప్పుడు బసవాళ్ళు అంటాం కదా, మన బసవాళ్ళందరూ కూడా మహాభక్తులు. కార్యక్రమం చేస్తున్నాం. ఎంతమంది రావాలి? రావు. ఎందుకంటే మనం గొప్ప, మనం ఒక ఫోర్స్ ప్రతి ఒక్కరికి. నేనేమంటే ఆధ్యాత్మికంగా చెప్తాను, మానవుడు ప్రతి ఒక్కరూ ఒకరు కలకపోతే లాస్ట్ కొత్తలోకి కలిసి వాళ్ళు ఎవరు ఉండరు. అందులో అందరూ కలాలి. ఇవి ఆడవలసలో ఎక్కువ కనపడుతున్నారు నాకు తెలిసి, కదంటారా? అయితే నేనేమంటానంటే గురువు ఎప్పుడు కూడా గురువు ఏం చెప్తాడు, ఇప్పుడు అదే చెప్పారు. మనకు అన్ని రంగాల్లోనూ ఉన్నారు, సినిమాల్లో కూడా, సినిమా ఫీల్డ్లో కూడా ఉన్నారు. నేను ప్రతి ఊరు వెళ్తాను నేను, ఎందుకంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు మన బస్సు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాను, అంటే మన ఊరికి వెళ్తాం కదా అని. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే కార్తీక మాసం, మీరు అందరూ కార్తీక మాసం చేస్తున్నారు, కానీ కార్తీక మాసంలో వనభోజనం పెట్టుకోవడం అంటే చాలా అదృష్టం. ఎందుకంటే ఇది పరమశివుడి నుంచి వచ్చిన శక్తి. పరమశివుడు విషం తాగుతుంటే ఆ విషం నుంచి చిన్న చుక్క నేలమే పడి నేల ఉసిరిగా పెరిగింది. నేలమే పడి ఉసిరిగా పెరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఎవరు? ఈ వృక్షం. ఈ వృక్షానికి ఈవేళ ఇక్కడ మనం కార్తీక మాసంలో ఎందుకు పెట్టుకోవాలంటే శివుణ్ణి మనం ఎలాగా చూడడం, శివుణ్ణి డైరెక్ట్ గా చూడడం, ఆ వృక్షాన్నన్నా చూడాలి, ఆ వృక్షానికన్నా పూజ చేయాలని పెద్దలు పెట్టారు. అటువంటి పెద్దలు పెట్టే కార్యక్రమానికి ఎవరు వస్తే వాళ్ళకి ఆ పరమశివుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం నెలంతా చేసాం మనం, కానీ ఒక్క ఉసిరి చెట్టు మూడేళ్ళకి వస్తే అది కూడా బసవా అనే పేర్లో చెప్తానండి. బా అంటే భారతీయ, షా అంటే సనాతన, రా అంటే విద్య. మీకు అర్థమైందా? భారతీయ సనాతన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యా పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి పేరు బసవా. చెప్పాలి ఎవరింటి పేరు? నేను బిఎస్వి పేరు పెట్టాను. బిఎస్వి అంటే బి అంటే భారతీయ, ఎస్ అంటే సనాతన, వా అంటే విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఈ తెలుసుకున్న విషయాలన్నీ మళ్ళీ నెవరు వేసుకోవటం. కాబట్టి మా ఊరు చిత్రాడ దసరా కుటుంబం ఇక్కడ మన వాళ్ళు అందరూ మా ఇంట్లో ఉన్నారు అంటున్నారు. కర్ణాటకలో ఉన్నారు. కర్ణాటకలో మన ఇంటి పేరు మీద ఒక ట్రైన్ ఉంది, బసవా ట్రైన్ ఉంది. నేను ఆ ట్రైన్లో ఎక్కి వెళ్ళాను. అలాగే బసవా మీకు ఇప్పుడే చెప్పాను బసవా గురించి. ఈ బసవా కాయిన్ ఉంది. కాయిన్ అంటే కర్ణాటకలో డబ్బులు అన్నమాట, డబ్బులు. ఇది మన వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో చెప్తాను అండి. శ్రీకృష్ణదేవరాయల్ని మొత్తం టీం అంతా కూడా ఇక్కడ పెట్టుకుని అవతల సాహిబులు రెడీగా ఉన్నారు. పాలుషా ఇటైపోయి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తప్పుగా పట్టించడానికి ఒక గోదావరి ఏటి నుంచి ఎద్దుల కన్నట్లకి వెలిగించి, అంటే గుడ్డ కట్టి నూనె గుడ్డ ఒత్తిలేసేసి ఆ చీకట్తో తరివేశారు. తరివేస్తే అవి అన్నీ వెళ్ళిపోతుంటే సైన్యం అంతా ఎలా వచ్చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్న సైన్యం అంతా కలిపి ఆడికి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిపోతే శ్రీకృష్ణదేవరాయలు ఒకడే అయిపోయాడు. ఆయన ఒకడే దొరికేశాడు.
దొరకగానే శ్రీకృష్ణదేవరాయలు ఒక్క మాట చెప్పాడు, బాబు నా లక్ష్యం కాదు, మీరు మీ పిల్లలు అందరూ బాగుండాలంటే మీరు ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి అంటే అప్పుడు గూడు పనులు కట్టుకుని మన పెద్దలు వచ్చేసారంట. ఇది చెప్పేది 600 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను. ఎప్పటిది 600 సంవత్సరాల జరిగిన స్టోరీ. నేను అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు, ఇలా మీరు మీ బసవ వల్ల అక్కడ బసవా గురువు ఉన్నారు తెలుసా మీకు? బసవా గురువు బసవన్న గారు అంటారు. అయితే వాళ్ళు ఎవరు కొలుతున్నారు? బసవాళ్ళు కొలుతున్నారు, ఎవరెవరో కొలుస్తున్నారు అక్కడ. అయితే ఆ పెద్ద గురువు ఆ రాష్ట్రానికే పెద్ద గురువు. అంటే మనకి కూడా చాలా మంది ఉన్నారు బసవా వాళ్ళు, కానీ బసవా గురువు అంటే ఎవరికి తెలియదు. అందుకే నేను మా గురుగారు విశ్వానంద భారతం పెట్టారు. కానీ నేను ఏం చెప్తాను అందరికీ, బసవా గురువు, నేను ఫోన్ చేసిన బసవా గురూజీని మాట్లాడుతున్నాను అంటాను. ఎందుకంటే బసవా కుటుంబం నుంచి అంత ఇది ఉంది. నేను ఎవరన్నా వెళ్ళి ఒక గురువు పెద్ద గురువులు వచ్చారు, కర్ణాటకలో పెద్ద మీటింగ్ అయింది మొన్న. ఆ గురువులు అందరూ అన్నారు, బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. నేను బసవా కుటుంబం నుంచి వచ్చాను అన్నాను. బసవా అనగానే బసవా గురువు అక్కడ ఉన్నారు కదా, అక్కడ గురువు అనగానే ఆశ్చర్యపోయారు, ఏంటి మీరు మీ ఇంటి పేరు బసవా అయితే గురువు గారే బసవా, మరి మీ ఇంటి పేరు ఎలా వచ్చింది అన్నారు. మేము శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన వాళ్ళు అంటే మాకు తెలియదు, అందు గురించి మాకు ఆ పేరు వచ్చింది అన్నారు. అంటే ఈ బసవా అనే పేరు ఎక్కడదే, మీరు అందరూ ఎక్కడ దక్కున్నారు కాదు, అక్కడదే. అక్కడి నుంచి మన పూర్వీకులు బండి కట్టుకుని 600 సంవత్సరాల క్రితం వచ్చేసారన్నమాట. అలా వచ్చిన వాళ్ళే శ్రీకాకుళంలో ఉన్నారు, విజయనగరంలో ఉన్నారు, ఇలా హంపీలో ఉన్నారు, అన్ని చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, విజయవాడలో కూడా ఉన్నారు. విజయవాడలో కూడా మీటింగ్కి వెళ్తే ఒక అబ్బాయి వచ్చి నేను బసవాండి అన్నాడు. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎందరో మహానుభావులు రావాలి. మనం ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం జరుగుద్ది. నేను మాత్రం ఒక మాట చెప్తాను, సేవ ముఖ్యం. మనం ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చామనుకోండి, మళ్ళీ ఆ 10 రూపాయలకి 1000 రూపాయలు మనకు తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను చూస్తున్నాను అన్ని చోట్ల కూడా 10 రూపాయలు దానం చేస్తే 1000 రూపాయలు వస్తుంది. ఎలా వస్తుంది అంటే అది పెరిగి ఆపదొచ్చినప్పుడు అదే కాపాడుతుంది. ఎవరు ఆపదలు ఉంటే అందరికి మాత్రం నేను అంటాను ఖచ్చితంగాను. నా గురువుగారు మాట చెప్పారు, బాబు ఎవరింటికాడన్నా మంచినీళ్ళు తాగారు అనుకోండి, వాళ్ళు బాగుండాలని కోరుకోండి అన్నారు. కోరుకోవాలా కోరుకోకూడదు చెప్పండి, మీరు చెప్పాలి. తప్పదు కొట్టాలి కోరుకోవాలంటే అది. కాబట్టి కూడా పెద్దలు వచ్చారు. మరి ఇక్కడతో అంటే చాలా మంది అడిగారు, కానీ మీరు మాట్లాడండి అన్నారు. అసలు మీరు మాట్లాడుకోవటం కరెక్టే, మాట్లాడకపోదా అనుకున్నాను. అందరూ అడుగుతున్నారు మీరు మాట్లాడితే బాగుంటుంది, అలా మాట్లాడాలంటారు. చూసారా? ఓం నమ శివాయ అనండి, ఓం నమ శివాయ అనండి, ఓం నమ శివాయ.